అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో సంబంధాలు ఉన్నాయని ఆయన భార్య వాణి చేసిన ఆరోపణలకు ఆవేదన పడినటువంటి ఏవైతే దివ్వల మాధురి ఉందో ఈరోజు మాత్రం తన వాహనంలో పలాస వస్తున్న క్రమంలో ఈరోజు లక్ష్మీపేట టోల్గేట్ సమీపంలో వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గాయపడినటువంటి మాధురిని మాత్రం ఈరోజు పలాస హాస్పిటల్ తెచ్చారు. ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స చేసేందుకు నిరాకరించింది ఆమె. ఎందుకంటే పోలీసుల వైఖరిని పూర్తిగా తప్పుపడుతుంది. ముందు నుండి కూడాను ఆమెను ఇంతలా వేధించినట్టు, తన పిల్లల్ని తన్ని ఇంతలా వేధించినటువంటి ఆమెకు మాత్రం ఈరోజు ఆత్మహత్య శరణ్యం తప్ప ఇంకొకటి లేదని చెప్పి ఆవేదన పడుతుంది. ఆమెకి మాత్రం 4 రోజులు మీద కంటి మీద కునుకలేదు. ఒంటరి మహిళగా ఉన్నాను. తన భర్త కూడాను తమ సమస్యను పట్టించుకోవట్లేదు. తన సమస్యను పట్టించుకోవాల్సినటువంటి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఆయన మాత్రం ఇంటికే పరిమితం అయ్యారో. ఆ ఇంటి దగ్గర భార్యతో పాటు 2 పిల్లలు కూడాను అక్కడే నిరసన చేయడం, ఈ వ్యవహారాలన్నీ కూడాను ఈరోజు మాత్రం ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి. ఆ మానసిక క్షోభకు గురి చేసిన నేపథ్యమే ఈరోజు మాత్రం వారికి ఆమెను దీనికి ప్రేరేపించిందని మాత్రం ఆమె వాపోతున్నారు. వైద్య శిక్షణలు నిమిషం వస్తున్నటువంటి ఏం జరిగిందమ్మా ఈరోజు? ఏం జరిగింది? మీరు ఇంతవరకు ఏం జరిగిందంటే ఏంటి? ఏం లేదు నాయుడు గారు. నిన్నటి వరకు చేసిన ఎలిగేషన్స్కి చాలా స్ట్రాంగ్గా ఫేస్ చేసుకున్నాను. ప్రతిదీ కూడా ప్రతి కౌంటర్కి కౌంటర్ ఇచ్చుకున్నాను. కానీ మార్నింగ్ పిల్లలు ఫోన్ చేసి అమ్మ DNA టెస్ట్ చేయమని మాకు అడుగుతున్నారంట వాణి ఆంటీ. ఎందుకమ్మా మేము నాన్న పిల్లలం కాదా, ఎందుకు ఆవిడ అడిగారు అన్న మాట నా గుండెల్ని పిండేసిందండి. మీకు బాధ అనిపిస్తుందో లేదో నాకు తెలీదు, నాకు మాత్రం ఆ మాట చాలా బాధ అనిపించిందండి. ఆ మాట చాలా బాధ అనిపించి ఏడ్చుకుంటూ అప్పుడే శ్రీకాకుళం వెళ్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఇంటికి కూడా ఫోన్ చేశాను, బట్టలు అవి సర్దుకొని నాన్న కూడా చెప్పాను 3 రోజులు వచ్చి అక్కడ ఉంటాను, మనసు ఏం బాగాలేదని చెప్పి అక్కడికి వెళ్దామని చెప్పి. ఎప్పుడైతే వీళ్ళు ఇలా మాటలు నాకు బాధ పెట్టాయో వెంటనే అటు నుంచి రిటర్న్లో హైవేలోకి నేను చాలా స్పీడ్గా వచ్చాను. నాకు కార్కి యాక్చువల్గా నేను 3 పిల్లలు గుర్తుకు రాలేదా? మరి ఇంత మనోధైర్యం ఉన్నటువంటి మాధురు ఇటువంటి చిన్న మనసు చేసుకుంటుంది, ఆ పిల్లలు గుర్తు చిన్న మనసు అంటే పిల్లలు ఆ మాట అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అది ఒక్క మాట మాత్రం అంటే పిల్లలు ఒక్క మాట మాత్రం పిల్లలు నాకు చాలా బాధ అనిపించింది. బాధ అనిపించి ఆ నిర్ణయం తీసుకున్నాను. తప్పే నిర్ణయం. ఎందుకంటే ఏదైనా ఒక ఒంటరి మహిళ అయి ఉండి కూడాను నీ మీద పడిన ఆరోపణల్ని తప్పిపుచ్చుకోవడానికి, వాటిని సమాజానికి రుజువు చేయడానికి ఇంత పెద్ద వ్యవస్థతో పోరాడుతున్నాం. ఈ క్షణంలో ఇలాంటి నిర్ణయం ఈరోజు ఆ 3 పిల్లలు అనాథలు అయిపోయి ఉండేవాళ్ళు. నా నిర్ణయం చాలా తప్పు. అలాంటి నిర్ణయం తీసుకోకూడదు. కానీ క్షణికావేశంలో ఆ పిల్లలు అలా మాట్లాడేసరికి ఇంకా చనిపోదామని డిసైడ్ అయ్యాను. ఈరోజు ప్రాణాలతో ఉన్నారు. హాస్పిటల్లో చికిత్స జరిగినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఎందుకు వైద్య చికిత్స నిరాకరించాలంటే నేను ముందు యాక్చువల్గా పోలీసులకి నేను ఎవరైతే సిఏ గారు అక్కడ ఉన్నారో అతనికి అడిగాను. నేను ట్రీట్మెంట్ తీసుకోను, నాకు చచ్చిపోవాలని నేను డిసైడ్ అయ్యే చనిపోదాం అనుకున్నాను. ఇప్పుడు కూడా నేను చనిపోదామని అనుకుంటున్నాను. నా పిల్లల మనోభావాలను దెబ్బతీసేలా వాణి మాట్లాడింది కాబట్టి ఆవిడ మీద మీరు యాక్షన్ తీసుకుని ఆవిడని అరెస్ట్ చేసి మీరు లీగల్గా ప్రొసీడ్ అయితే నేను ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పే నాకు తీసుకుంటానని మాట ఇచ్చి మేము తీసుకుంటాము, నువ్వు ట్రీట్మెంట్ తీసుకోమా అంటే తీసుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఏ యాక్షన్లో ఏమి తీసుకోరు. తీసుకుంటారు ఎందుకంటే టీడీపీ సపోర్ట్లో ఉంటారు కాబట్టి, మీ వైసీపీ ప్రభుత్వం కాబట్టి మాకు సపోర్ట్ చేయరు. ఈవెన్ ఇప్పుడు లోపల కూడా నన్ను చాలా ఇది చేశారు, చాలా ప్రెజరు. నేను ఆల్కహాల్ తాగానని ఆల్కహాల్ టెస్ట్లు, నేను రిపోర్ట్ అట్లీస్ట్ మీడియాకి పిలవండి, మీడియా ఎదురుగా నాకు ఆల్కహాల్ టెస్ట్ చేయండి, మీడియా ఎదురుగా నాకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయండి అంటే వీళ్ళని కూడా చాలామంది వస్తానని పిలిచిన ఎవరిని రానివ్వలేదు. నా మనుషుని కూడా బయటకు పంపలేదు. అట్లీస్ట్ నా ఫోన్లో ఒక వీడియో అయినా ఫోటో అయినా తీసుకుంటామని తీసుకోలేదు. నేను ఇంక బ్లడ్ టెస్ట్ ఇవ్వను అని నేను నిరాకరించి నేను చేసుకోను, మీరు ఏం చేస్తే అది చేసుకోండి అంటే ఈవెన్ ఎవరో ఒక అతను నాకు చేయి పట్టుకొని మ్యాన్యువల్ హ్యాండ్లింగ్ కూడా చేసి తీసేయండి పర్వాలేదు, ఆమె చెప్పేది ఏంటని చెప్పి ఒక సీఏ గారు ఎవరో నాకు అతను ఉన్నారు కదా, బలవంతంగా తీయండి, ఆమె ఒప్పుకునేది ఏంటంటే నేను ఒప్పుకోకున్న నా బాడీ మీద హ్యాండ్ వేసే రైట్ ఏ పోలీస్కైనా ఎలా ఉంటుందండి? బలవంతంగా తీయమని చెప్తే నేను ఒప్పుకోలేదు. మీడియాకి పిలవండి అని చెప్పాను, మీడియా కూడా పిలవనివ్వలేదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు వెహికల్ ఏ స్పీడ్లో ఉంది, ఆ స్పీడ్లో జరిగిన స్పీడు ఏం తెలియదండి. మైండ్ అంతా ఆబ్సెంట్ అయిపోయిందండి. పిల్లలు ఆ క్షణం మాట్లాడినప్పుడు నా మైండ్ ఆబ్సెంట్ అయిపోయి నాకు ఒక ఏడుపు తప్ప ఏం రాలేదు, ఏం గుర్తు రాలేదండి. గుర్తు రాకుండా నేను హైవే మీదకి అలాగ వచ్చానండి. లారీకి హిట్ చేయబోయాను, లారీకి టచ్ అయిపోయి ఏడుస్తే కార్కి జస్ట్ టచ్ చేసి ఎలా పడానో మరి ఏమైందో కూడా మరి నాకు తెలియదు. తర్వాత లేదు అనుకోలేదు. లోపల కూడా జస్ట్ మొత్తం ఆ నుంచి ఇక్కడ వరకు 3 times ఇలా టర్న్ అయ్యాను కదా, మరి నాకు అన్కాన్షియస్ అయ్యాను. లోపల ఏదో గ్యాస్ కూడా రిలీజ్ అయింది, ఊపిరి అందలేదు. పిల్లలు గుర్తొచ్చారు ఆ టైంలో. లాస్ట్లో
ఏం మాట్లాడుతున్నానో కూడా చెప్పట్లేదు. తల ఆ చాలా ముగ్గురు పిల్లల సంగతి ఏంటని అడుగుతున్నాను. పిల్లలు అసలు మరి అదే పిల్లల కోసమే నేను ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి బాధ అనిపించింది. ఫైటింగ్ ఎగ్జిస్టెన్స్ లో ఇటువంటి నిర్ణయాలు నీ జీవితాన్ని బాగు చేస్తాయి. నా జీవితాన్ని బాగు చేయవు. పిల్లలు బాధ అనిపించింది తప్పే. ఈ నిర్ణయం నేను తీసుకోకూడదు. ఇలాంటి నిర్ణయాలు ఇంకెప్పుడు తీసుకోను. స్ట్రాంగ్గా ఉందామని అనుకుంటున్నాను. ఇలాంటి ఆరోపణలు పూర్తిగా సమాజానికి తనపై చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణల్ని నిరాధించుకోవాలని చెప్పేసి 4 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఒంటరిగా ఫైట్ చేస్తున్న మీకు ఈ క్షణం తీసుకున్న నిర్ణయం కారణంగా మళ్ళీ మీ మీద ఏమైనా నెగిటివ్ థింక్ ఫార్మయ్యే నెగిటివ్ థింగ్ ఫామ్ అయితే ప్రజలందరికీ ఒకే దండం పెడుతున్నాను. ఇప్పటికే నా పిల్లల వల్ల చాలా సఫరేజ్ వస్తున్నాను. మీరు మళ్ళా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళి మళ్ళీ నెగిటివ్ చేస్తే నేను ఇంకా లైఫ్ లీడ్ చేయనండి. ఇది ఇప్పుడే చెప్తున్నాను మీ అందరికీ మీడియా ముఖంగా. చూస్తే కనుక ఆమె మదనపాటు మాత్రం పగస్తులకు కూడా రాకూడదని చెప్పుకోవచ్చు. ఏదైతే పిల్లలకి DNA టెస్ట్ చేయాలని చెప్పేసి దువ్వాడ వాణి డిమాండ్ చేయడంతోనే ఆమె మనస్తాపానికి గురయ్యారు. శ్రీకాకుళం వెళ్దామని బయలుదేరినటువంటి మాధురి మాత్రం ఆ కారును పలాస వైపు తిప్పడం జరిగింది. పలాస టోల్ గేట్ దాటిన తర్వాత ఎంత స్పీడ్లో వెళ్తున్నానో ఎలా వెళ్తున్నాను అన్నది కూడా ఆమెకి అసలు అంటే మైండ్ పూర్తిగా పనిచేయలేని క్రమంలోనే ఈరోజు మాత్రం ఆమె అక్కడ ప్రమాదానికి గురైంది. పక్కనే ఆగున్నటువంటి ఒరిస్సాకు సంబంధించిన కారును ఢీకున్న ప్రమాదంలో అందులో ఉన్నటువంటి ముగ్గురు కూడా స్వల్ప గాయాలతో బయటపడినటువంటి మాధురి పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆ ప్రమాదానికి గల కారణాల నేపథ్యంలో పోలీసులు చేసిన దర్యాప్తులు మాత్రం ఈరోజు బ్లడ్ టెస్ట్తో పాటు అదేవిధంగా ఏదైనా మద్యం సేవించున్నారని చెప్పేసి బెర్త్ అనాలిసిస్ టెస్ట్ని కూడా చేయడం జరిగింది. అది మాత్రం ఆమెను తీవ్రంగా మదనపాటుకు గురిచేసింది. ప్రమాదం నుండి వచ్చిన వారికి పూర్తిగా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఆ ఫస్ట్ ఎయిడ్ ప్రక్రియను పక్కన పెట్టి ప్రమాదానికి గల కారణాలని ఒక యాక్సిడెంట్ అయిన వచ్చినటువంటి మహిళను ఇట్లా పోలీసులు వ్యవహరించి దీన్ని మాత్రం ఆమె తీవ్రంగా తప్పుపడుతున్నారు. గత 4 రోజులుగా ఒంటరిగా కంటి మీద కునుకు లేకుండా దువ్వాడి వాణి చేసినటువంటి ఆ ఆరోపణలను సమాజంలో రుజువు చేయాలి. ఈరోజు నేను శ్రీనివాస్తో ఉన్నటువంటి ఏదైతే ఆయనతో పరిచయం ఉంది కావచ్చు, ఆయనతో ఉన్న సావాసం కూడాను ఈరోజు ఆమె రాజకీయ స్వప్రయోజనాలు చేసినటువంటి ఆరోపణలుగా ఆమె పరిణామాలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో కోర్టులో కూడా తెలుస్తాం. దువ్వాడి శ్రీనితో పాటు ఈరోజు సజనం సాగించాలన్నటువంటి ఆమె ఆరోపణల నేపథ్యంలో పిల్లల జోలికి వాణి రావడాన్ని ఈరోజు మదనపాటుకు గురైందని చెప్తున్నారు. ఆ గురైన క్రమంలో ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే కారు మీద ఒంటరిగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో జరిగినటువంటి ఘటనలో మాత్రం ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈరోజు పలాస హాస్పిటల్లో చికిత్స చేసే పోలీసులు వ్యవహారం అంటే వైద్యులు చికిత్స చేయాలి, కానీ పోలీసులు కనుసైగుల్లో వైద్యులు చికిత్స చేయడం పరీక్షలు చేయడం మాత్రం తీవ్రంగా మదనపడుతున్నారు. ఈ విషయంలో మాత్రం సమాజం అంతా ఒక ఒంటరి మహిళ చేస్తున్నటువంటి ఈ పోరాటంలో తన న్యాయపరమైన పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. తన ముగ్గురు పిల్లలు భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మాత్రం ఆమె ప్రాధాయపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.